అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మనిచ్చే శక్తి రక్తదానం చేసిన వ్యక్తికి మాత్రమే ఉందని తెలిపారు. సామాజిక దృక్పథంతో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ బి చంద్రశేఖర్ తన తమ్ముడు డాక్టర్ రవికుమార్ సంస్మరణార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీ బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరు లాలాపేట ట్రైనింగ్ స్కూల్లో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. తొలుత దివంగత డాక్టర్ రవికుమార్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగటం గొప్ప విషయమని తెలిపారు. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ బాలాజీ హాస్పిటల్స్ ఎండి గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, వారి బ్రదర్ 2008లో గౌతమి ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి తన తమ్ముడి అన్నగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మర్చిపోయి గుళ్ళకో లేకపోతే దేవాలయాలకో సహాయం చేయడం అంతవరకు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఒక బ్రదర్గా హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టి అవసరమైనటువంటి వారికి రక్త సహాయం చేయడం, అంతేకాకుండా వైద్య సదుపాయాలు కల్పించడం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన కష్టపడి చదువుకొని ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు కూడా నిత్యం కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నిత్యం మెడికల్ క్యాంప్స్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నందుకు చంద్రశేఖర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చనిపోయినటువంటి డాక్టర్ రవికుమార్ గారికి భగవంతుడు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భగవంతుడు ఆయనకి పరలోకాలు కూడా మంచి పొజిషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య గారైన డాక్టర్ రవికుమార్ గారు 2008లో గౌతమి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని గత సంవత్సరం 2023న రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. దాని తర్వాత ప్రతి నెల కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం స్కూల్ పిల్లలకు కానీ వయోవృద్ధులకు కానీ పిల్లలకు కానీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఇదే నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్